ఇది లెమన్ గ్రాస్ టీ అండి. ఇందులో కొంచెం చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ వాటర్ స్టవ్ మీద పెట్టేసేసి కొంచెం బాయిల్ అవుతుండగా లెమన్ గ్రాస్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని వేసేయాలన్నమాట. ఒక 2 పీసెస్ తీసుకుంటే సరిపోతుందండి లెమన్ గ్రాస్. ఇది ఇంట్లో ఉంటుంది, లేకపోతే లెమన్ గ్రాస్ పౌడర్ కూడా దొరుకుతుంది. అది కూడా టీలో కూడా వేసుకోవచ్చు అన్నమాట. అది ఇంట్లో కనుక ఉంటే ఇట్లా వేసేసుకోవచ్చు హాయిగాను. లెమన్ గ్రాస్ ఈజీగా పెరుగుతుందండి హాయిగాను, పెద్ద కష్టపడక్కర్లేదు. చిన్న అల్లం ముక్క దంపేసేసి వేసేయడం అన్నమాట. ఇలా బాయిల్ అవుతుండగాను ఒక 1/2 ఇంచు అల్లం ముక్క తీసుకోండి, కొంచెం ఘాటుగా బాగుంటుంది. అంత ముక్క తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. దాన్ని కొట్టేసి నేను అవాంతస్థాలను వాటిల్లోనూ కాకుండా ఇలాగా అప్పడాలు కలిపి పెట్టి కొట్టేస్తున్నాను. అలా కొట్టేసి ఇచ్చండి, ఈజీగా పని అయిపోతుంది మనకి చక్కగాను. కొంచెం ఇలాచీ పౌడర్ అన్నమాట. ఉంటే కనుక ఒక యాలక్కాయ వేసుకోవచ్చు. నా దగ్గర ఇలాచీ పౌడర్ ఉందని వేస్తున్నాను నేను. నెక్స్ట్ టీ పొడి అన్నమాట. టీ పొడి పెద్ద స్ట్రాంగ్గా వద్దండి, ఇది చిక్కగా ఉంటే నాలుగుకి చుట్టేసుకుంటుంది. అందుకని కొంచెం తక్కువ టీ పొడి వేసుకోండి. కొంచెం అంత స్ట్రాంగ్గా ఉంటే బాగుండదు, లైట్గా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. బాగా బాయిల్ చేయాలండి. లెమన్ గ్రాస్ ఇదంతా కూడా అందులోకి వెళ్తుంది అన్నమాట, వాటర్లోకి. తర్వాత కొంచెం పాలు అన్నమాట, ఏ పాలు పోసినా పర్వాలేదు. మిల్క్ పోసేసిన తర్వాత మళ్ళీ బాగా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళైతే షుగర్ వేసుకోకండి, లేని వాళ్ళకైతే కావాల్సినంత షుగర్ వేసుకోండి. బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచండి. బాగా స్ట్రాంగ్ మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి పెట్టుకుంటే కనుక మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటారు. మీకు జలుబు కానీ తలనొప్పి కానీ అట్లా ఏమైనా ఉంటే కనుక తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. చాలా రిలాక్స్గా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. లెమన్ గ్రాస్, ఇలాచీ, అల్లం టీ ఒకసారి ట్రై చేసి చూడండి.